హరీష్ రావు గారు అధిష్టానానికి లేఖ రాశారు. ఆ లేఖ ఏందో ఒక్కసారి మనం వినుకునే ప్రయత్నం చేద్దాం సోదరులారా. మొదలు ముచ్చట ఏంటంటే ఈ 22/A ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర సర్కారు. 1908 ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా ఏవైతే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ పైన సపోజ్గా కొన్ని ప్రభుత్వ పెద్దల ఆనాడు ఇచ్చి పేద ప్రజలకు ఇచ్చిన భూములే కావచ్చు, లేకుంటే దేవాలయాల భూములే కావచ్చు, ఎక్కువ ఏదైతే భూములు మిగిలి ఉంటే ఆ భూముల విషయంలో కావచ్చు, అనవసరమైన భూముల్ని మొత్తం తీసుకోవాలనే ప్లాన్లో పొంగిలేటి గారు మంచి నిర్ణయానికి వచ్చారు. ఇది హరీష్ రావు గారు చూసి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఒకసారి మీరే వినుర్రి. తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగంపై రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో హెచ్ఎండిఏ అనుమతులున్న వేలాది ప్రైవేట్ ఆస్తులను 22A జాబితాలో పెట్టే వేధింపులు. రెవెన్యూ శాఖలో 30% వసూళ్ల దందా సాగుతుంది. నిషేధిత భూము జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు 30% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 22పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. దీనిపై వెంటనే స్వతంత్ర విచారణకు రేవంత్ ప్రభుత్వం ఆదేశించాలి. బాధితురాలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు అంటూ గాంధీకి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు లేఖ రాశారు. ఆ లేఖ ఇదే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ల్యాండ్ విలువైన భూముల్ని కూడా ఈ యొక్క నిషేధిత జాబితా భూముల్లో చేర్చి వాళ్ళ భూములు కూడా లాక్కొని కొన్ని వేల కోట్ల రూపాయలకు అమ్ముకునే ప్రయత్నాలు. అక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులు కానీ, లేకుంటే ఆ భూములు కలిగిన వాళ్ళ ఎవరైనా ప్రైవేట్ బాధితులు కానీ, వాళ్ళందరికీ చెప్పింది ఏంది, తెల్ల కాగితాలపైన సంతకాలు పెట్టించుకుంటున్నారు. సంతకాలు పెట్టించుకుని డబ్బు ఆశ చూపెట్టి ఆ భూములను వీళ్ళు ఖాతాలు వేసుకొని ప్రజలకు ఏమని చెప్తున్నారు, అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో అది భూభారీ ద్వారా మేము ఎక్కిస్తాం, నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ప్రభుత్వ భూములుగా మార్చుతాం, ఒకవేళ భూములు ఆ తిరకాసులో ఉంటే, లిటికేషన్లో ఉంటే 22/Aలో మీరు బై చేసుకొని మరి మీకు సర్వే నెంబర్లు ఇస్తామని చెప్పేసి రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగులేటి గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇందులో అసలు జరుగుతుంది ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో రాష్ట్రంలో ప్రతి ఒక్క ఏరియాలో ఉన్న భూములే కావచ్చు, ఆ భూముల్ని ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం తెలుసుకొని మొత్తం 1908 రెవెన్యూ యాక్ట్ పరంగా ఏవైతే భూములు ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ భూముల వ్యవస్థని మొత్తం వీళ్ళు ఎక్కించుకొని ఈరోజు ఆ భూముల్లో కంపెనీలు తీసుకొస్తాం, లేకపోతే ఇంకేదైనా చేసుకొస్తామని చెప్పేసి ఆ భూములు లాక్కునే కార్యక్రమాలు. మరి హరీష్ రావు ఇదంతా చూసిన తర్వాత ఊరుకుంటాడా? ఇప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ఏదో ప్రభుత్వ భూములు అమ్మని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం డప్పు కొట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చారనుకుందాం. కానీ ఆ కేసీఆర్ గారు ఆయన చేసింది ఏంది, ఆనాడు కంపెనీలు రావడానికి ఎన్నో రకాల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని లీజ్కి ఇచ్చిండు. అవి ప్రభుత్వ హ్యాండ్ ఓవర్నే ఉంటుంది. ఏ ప్రభుత్వం మారిపోయినా కూడా ఆ ప్రభుత్వాలకు ఏ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయిందో వాటి ద్వారా నుంచి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయితేనే ఉంటుంది. కానీ రేవంత్ అట్లా కాదు. మొన్న కొండలరెడ్డి ఏమో 135 ఎకరాలకి రావాల్సిన కొండలరెడ్డికి ఆ భూమిని కాస్త 7 కోట్లకు అమ్మిని చూసిర్రా. గీ లెక్కన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకునే కార్యక్రమాలు. ఇదేదో ప్లాన్ బాగానే ఉంది కదా. మనం అధికారంలో నుంచి దిగిన తర్వాత ఇట్లా వెనుక చూసుకుంటే తెలంగాణ భూభాగ ఆస్తులంతా మనదే అయి ఉండాలా. ల్యాండ్ లార్డ్స్ అంటారు కదా, భూ జమీందారులు. ఆ భూ జమీందారులు మనమే కావాలా, ఆ భూములకు అధికారులు మనం కావాలా, ఆ భూములకు యాజమాన్యం మనమే వహించాలని చెప్పేసి వీళ్ళు ఒక మంచి ప్లాన్ అయితే వేసుకుంటారన్నమాట. ఈ ప్లాన్ తగ్గట్టుగానే ఈరోజు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆఖరి యుద్ధం వీళ్ళది, తడబడుతున్న యుద్ధం వీళ్ళది. అయితే హరీష్ రావు డైరెక్ట్గా 8 యాక్షన్ తీసుకోండి, ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీని ఉంచినట్టు లేరు, కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తూ ఉన్నారు, మీరు అనుకుంటారు కావచ్చు కాంగ్రెస్ ఇంకా ముందేండ్లు ఉంది, ముసళ్ళ పండుగ ఉంది అనుకుంటారు కావచ్చు, కానీ మా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎప్పుడో శపించారు, బైకాట్ చేశారు కాంగ్రెస్ పార్టీని చెప్పేసి రాహుల్ గాంధీకి లేఖ రాసి పొంగులేటిని మొదలు మంత్రిగా బర్తరఫ్ చేయండి అని చెప్పేసి ఈయన లేఖ రాయడం కూడా జరిగింది. పొంగులేటి గారు ఏమంటారు, ఇప్పుడు భూబాధితులందరూ మా భూములు ఎవడైనా గుంజుకుంటే వాళ్ళని వదిలిపెట్టాం తన్నుతామని చెప్పేసి బాధితులు మాట్లాడుతూ ఉంటే పొంగులేటి ఏమంటాడు,
లేదు లేదు భూములు పొట్టుపోటు ఎక్కుతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. భూభారతిలోనట పేద ప్రజలకు రావాల్సిన పట్టా ల్యాండ్స్ని కూడా గుంజుకుంటారట. ఆ ల్యాండ్స్ని మళ్ళీ సీలింగ్ పట్టాలా లేకుంటే ఇనాం భూముల సిన అట్లాంటి భూముల్ని కాస్త వీళ్ళు పట్టాలు చేసి లేని దాన్ని పట్టాలు చేసుకొని వాళ్ళు ఉంచుకున్నారు. పట్టా ఉన్నదాన్ని మళ్ళీ పట్టాలు లేకుండా చేశారు. గీ తీరుగా సాగుతూ ఉంటే హరీష్ రావు గారు వీళ్ళకి చెక్ పెట్టిండు అన్నమాట. వీళ్ళకు చెక్ పెట్టిండు. అదేవిధంగా వీళ్ళు నానా రకాలుగా నయమాచరణలు ఆడుతూ ఉన్నారు.